హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి కారంతో నువ్వుల పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. ముందుగా దీనికి 1 కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. అందులోకి శనగపప్పుని నానబెట్టుకొని వేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ ఆనియన్ కూడా 1/4 కప్పు వేసుకుంటున్నాను. అలాగే మెంతాకు కూడా సన్నగా కట్ చేసుకొని 1/4 కప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ధనియాల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూను. అలాగే కొత్తిమీర కూడా 1/4 కప్పు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూను. పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను, 1/4 కప్పు. మీరు మీ కారానికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ పిండికి బాగా పట్టేలాగా ఒకసారి కలిపెట్టుకొని ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే నువ్వుల్ని కూడా 1 అరకప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలాగా చక్కగా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకునేలోపు మనం వాటర్ని వేడి చేసుకొని పెట్టుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది, లేదంటే బాగా మరిగించుకొని పోసుకున్నా సరిపోతుంది. ఇలా వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చక్కగా మెత్తని ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతులు కాలుతాయండి, కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై ఏదైనా కవర్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న ముద్దల్లా చేసుకోవాలి. ఇప్పుడు మనము పూరి ప్రెస్ తీసుకొని దానిపై ఒక పాలిథిన్ కవర్ని ఉంచేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని దీనిపై ఉంచుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే వేళ్ళతో అయినా కూడా ప్రెస్ చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా వస్తాయి. ఇలా పిండి ముద్ద పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారుగా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని పెట్టుకోవాలండి. అలా చక్కగా వేడి చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కాలుస్తే త్వరగా కలర్ వస్తాయి కానీ గట్టిగా అయిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల చక్కగా వేగుతాయండి. ఇప్పుడు వీటిని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, మనకు ఆయిల్లో ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవ్వడం ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయినట్టండి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.